రైట్ ప్రియాంక చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తా ఉన్నాయి. అధికార పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా వై నాట్ 175 అంటూ కూడా ఎన్నికల వెళ్తున్నాను అని చెప్తూ వచ్చారు. కానీ ప్రజా వ్యతిరేకత ముందు నుంచి ఉంది, కానీ దాన్ని ఏమీ లేదు అన్నట్టుగా వై నాట్ 175 అంటూ వచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం పూర్తిగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇటు ప్రతిపక్షాలకు మాత్రం ప్రజాదరణ మెండుగా ఉంది, అధికార పార్టీకి మాత్రం ప్రజల్లో వ్యతిరేకత ప్రతిరోజు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఇటు అభ్యర్థులను మార్పు కావచ్చు, సర్వేలు చేయించడం కావచ్చు, నిన్న ఐపాక్ టీంతో కూడా భేటీ కావడం జరిగింది. మళ్ళీ రీసర్వేలు ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా ప్రకటించారో వాళ్ళపైన మళ్ళీ రీసర్వేలు చేస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలుస్తామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి వాస్తవ సర్వేల ఫలితాలు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవన్నీ టీడీపీ జనసేన కూటమి విజయం సాధిస్తుందని చెబుతున్నాయని, జగన్ సొంత సర్వేల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తున్నాయని వైసీపీ వర్గాలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇటు ఈ సర్వేలు అటు టీడీపీ జనసేన కూటమితో పొత్తు దిశగా వడివడిగా బీజేపీ అడుగులు వేస్తోందన్న వార్తలు ఆయనలో అలజడి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపాక్ బృందంతో సీఎం నిన్నంతా మంతనాలు జరిపారు. ఇక అభ్యర్థుల ఎంపికలో భాగంగా 60 అసెంబ్లీ 14 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించిన ఆయన ఇప్పుడు మరోసారి వారి జయాపజయాలపై రీసర్వే చేయిస్తున్నారు. ఐపాక్ బృందమే ఎందుకు పూనుకుంది? దాని సర్వేలపై నిన్న తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కొన్ని స్థానాల్లో మార్పు చేర్పులపై ఒక స్పష్టతకు వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కొందరు ఇన్ఛార్జీలు గందరగోళానికి గురవుతున్నారు.